ప్రభుత్వ ఖజానా జేబులు మాత్రం ఫుల్ అంట. ఫామ్ హౌస్ మస్తుందా ఎవడ కట్టాడో కానీ. అక్రమ వెంచర్ల వైపు కన్నెత్తి చూడని అధికారులు. 90 ఎకరాల మామిడి ఆర్చర్డ్స్ వెంచర్లో అనుమతులు నిల్. అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ల నిర్మాణాలు. కిరాయిలకు ఇస్తూ భారీగా దండుకుంటున్న అక్రమ నిర్మాణదారులు. బొమ్మలరావు అంతా రాజకీయమేనా? ఎంపీఓ మాలినికి ముట్టింది ఎంత? ఉన్నతాధికారులకు పంచింది ఎంత? డిపిఓ సునందను ఆ చుట్టుపక్కలకు రాకుండా చేస్తున్న ఒక రాజకీయ నేత. ఏముంటాయి, వీటిని రెంట్కి ఇస్తారు. ఇక్కడ ఇంకేముంది, చక్కగా అసాంఘిక కార్యకలాపాలు వాటికి అడ్డాలుగా మారుతాయి ఫామ్ హౌస్లు. ఫామ్ హౌస్లు అంటేనే అది. మీరు ఏ ఫామ్ హౌస్కి శనివారం ఆదివారం పోండి, ఓ బ్యాచ్ ఉంటుంది, ఒక 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు ఉంటారు, చక్కగా మందులో మునిగి తేలుతూ ఉంటారు. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఆడ, చక్కగా చిన్న చిన్న బట్టలు వేసుకొని మందులో మునిగి తేలుతూ ఉంటారు. ఏ ఫామ్ హౌస్కి వెళ్ళినా అదే పరిస్థితి. మీరు ఏడకన్నా పోండి. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ చూద్దాం, ఖజానా నిండుకుంది. ముఖ్యమంత్రి గారేమో పాపం నన్ను నిలువున అడ్డంగా ముక్కలుగా కోసినా రూపాయి లేదంటున్నాడు. కానీ ఆదాయం లేక ఇబ్బందుల్లో ఉన్నాం, ఆదాయ వనరులు వెతకండి లేదా జీతాలు కూడా లేని స్థితిలో ఉన్నామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. అయితే అధికారులు మాత్రం మరోలా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అందుకేనేమో వారు కూడా ఆదాయం కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అవును, పాపం ముఖ్యమంత్రి ఆదాయం పెంచమన్నారు కానీ వాళ్ళు సొంత ఆదాయం పెంచుకోమనలా. మన వాళ్ళకి అట్ట అర్థమైనట్టుంది పాపం. అయితే ఇది ప్రభుత్వ ఆదాయం కోసం మాత్రం కాదండి, వారి సొంత అక్రమార్జన కోసం. అక్రమ నిర్మాణాలను అడ్డం పెట్టుకొని అక్రమంగా డబ్బులు దండుకుంటున్న అధికారులు, దీనికి రాజకీయ నాయకుల అండదండలు, మొత్తానికి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి అని పట్టించుకొని ప్రభుత్వ పెద్దలు ఎందుకు పట్టించుకోరంటే ఇందులో కొంత షేర్ వాళ్ళకి కూడా పోద్ది కాబట్టి. ప్రతి ఒక్కరికి ఇదంతా ఒక చైన్ లింక్ అండి. ఇప్పుడు ఒక కింద స్థాయి అధికారి తీసుకున్నంటే వాడి పైవాడికి కొంత, ఆ పైవాడికి కొంత, ఆ పైవాడికి కొంత, అక్కడి నుంచి ఆ అధికారికి కొంత పోద్ది. అంతా చైన్ లింక్ సిస్టమ్ ఇది. అందరూ కలిసే చేస్తారు నాటకాలు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ అధికారుల పనితీరు రేవంత్ సర్కారు దివాళా తీయించేందుకు తమ శక్తి మేర ప్రయత్నిస్తారని చెప్పడంలో ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా ఏకంగా 90 ఎకరాల మామిడి ఆర్చర్డ్స్ వెంచర్గా మార్చారు. అందులో అనుమతులు లేకుండానే ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లు నిర్మిస్తూ సదరు వెంచర్ యాజమాన్యం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. వివరాల ప్రకారం బొమ్మల రామారం మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామ సర్వే నెంబర్ 52లో ఎలాంటి అనుమతులు లేని వెంచర్లో 6 నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలు జరిగి ఇప్పటికే సుమారు 5 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు సదరు నిర్మాణానికి ఎలాంటి ట్యాక్సులు కూడా వేగిపోవడం గమనార్హం. అదే సమయంలో నిర్మాణ సమయంలో అనుమతులు కూడా తీసుకుపోవడం మరో విశేషం. ఈ విషయంలో పలుసార్లు అధికారులు ఫిర్యాదులు అందినా కూడా వారు వాటిని పెడచెవిన పెడుతున్నారు. అధికారుల ఉదాసీనత కారణంగా అటు గ్రామ పంచాయతీతో పాటు ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో రావాల్సిన ఆదాయం కూడా భారీగా గండిపడుతుంది. అయితే ఈ విషయంలో పాలకవర్గంతో పాటు ఉన్నతాధికారులు మేనేజ్ చేసి ప్రభుత్వానికి ప్రత్యేక అధికారి గండి కొడుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన డిపిఓ కూడా కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనేక అనుమానాలు తావిస్తుంది. ఎంపీఓ మాలిని చూపించిన రుచికి డిపిఓ లొంగిపోయారా, అక్రమ నిర్మాణాలపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా అనే విషయం తేలాల్సి ఉండగా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఒక రాజకీయ అస్త్రం తెలుస్తుంది. సదరు రాజకీయ నాయకుడి అధికారులు కనీసం అటువైపు చూడకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తుంది. ఇలా రాజకీయ నాయకుల అండతో పాటు అధికారుల ఉదాసీన కారణంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారులు ఏకంగా ఈ గెస్ట్ హౌస్లను ఫామ్ హౌస్లను కిరాయికి ఇస్తూ లక్షల్లో సంపాదిస్తూ జేబులు నింపుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి మాత్రం భారీగా గండి కొడతారు. అదే సమయంలో మైసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి కారోబార్కి ప్రజలు పన్నులతో జీతాలు తీసుకుంటాం పనిచేసేది మాత్రం ప్రజాప్రతినిధులకు అనుచందంగా మారింది. 90 ఎకరాల అక్రమ వెంచర్పై కనీసం అధికారులు చర్యలు తీసుకోకపోవటం, వారి జీతాలు ఎందుకో ప్రభుత్వ పెద్దలు ఒకసారి ఆలోచించాలి. చిన్నదైతే ఇప్పుడు ఏదన్నా ఓ చిన్న గుడిసె కనపడలేదంటే అనుకోవచ్చు. 90 ఎకరాలండి. 90 ఎకరాలండి ప్రభుత్వానికి దగ్గర ఎంత ఆదాయం వచ్చేది? దీని గురించి బొమ్మల రామారావు ఎంపీఓ మాలిని గారు ఏమంటారంటే, ఆమె ఆశ్చర్యంగా అరే అక్కడ వెంచర్ అయిందా, నిర్మాణాలు ఉన్నాయా, నాకు డీటెయిల్స్ పెట్టండి, మా కార్యదర్శిని కనుక్కొని చెప్తా అంటూ చెప్పడం హైలైట్ అంట. ఆమె కార్యాలయానికి కోతవేడు దూరంలో ఉండే మైసిరెడ్డిపల్లి గ్రామంలో కనుచూపు మేరకు కూడా కనిపించినంత పెద్ద వెంచర్ ఏర్పడి జరుగుతుంది నాకు తెలియదు అంటూ ఆమె వివరణ ఇవ్వటం విడ్డూరంగా ఉంది. పాపం మరి ఆమె అక్కడ పనిచేయట్లేదేమో, మరి ఆఫీస్కి రావట్లేదేమో, రోజు ఆమె తెలియదంట, కనుక్కొని చెప్తా అందంట ఆమె.